అమ్మ కొత్తగా పింఛన్లు రాని వాళ్ళు దరఖాస్తు చేసుకోండి. 6 స్టెప్ అనే ఒక పద్ధతి ప్రకారం మీ పెన్షన్లు అన్ని కూడా అందులో చూసి మీకు అర్హులైతే మీ పేరు వాళ్ళు నమోదు చేస్తారు. మీకు వచ్చే నెల నుంచి పెన్షన్ రావడం జరుగుతుంది. మీ డివిజన్ లీడర్లకి మీ పేర్లు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ట్రాఫిక్ బ్లాక్ చేయకుండా కొంచెం మీరందరూ ముందుకు జరగండి. ఎవరికి ఎలాంటి అసౌకర్యాలు కల్పించకండి. ముందుగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు చరిత్రలోనే, రాజకీయ చరిత్రలోనే కని విని ఎరగని ఒక శుభ పరిణామాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడూ కూడా ఇంతటి అద్భుతమైన పండగ వాతావరణం ఎక్కడా కూడా నెలకొనలేదు. ఈసారి మనం చూస్తూ ఉన్నాము. మీ అందరి కళ్ళల్లో ఎంతో ఆనందం కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ 7,000 రూపాయలు అందుకుంటున్నారు. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ మీ కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేయాలని కోరుకుంటున్నాను. ఒక 200 రూపాయల నుంచి 2,000 రూపాయలకి పెన్షన్ పెంచిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిది. అదే 2,000 రూపాయలని 1,000 రూపాయలు అంటే 3,000 చేస్తూ 5 సంవత్సరాల్లో 1,000 మాత్రమే పెంచారు గత ప్రభుత్వం మనకి. ఇప్పుడు ఒకేసారిగా మళ్ళీ ఇంకొక 1,000 రూపాయలు అంటే అదనంగా 4,000 రూపాయలు చేసి ప్రతి ఒక్కరికి ఈరోజు పెన్షన్ అందిస్తున్నారు. మనకి గడిచిన 3 నెలల కాలంలో కూడా 1000 చొప్పున 3,000 ప్లస్ ఈ 4,000 కలిపి 7,000 రూపాయలు ఈరోజు మనందరికీ అందిస్తున్నారు. నిజంగా ఇది ఎంతో అద్భుతమైన శుభ పరిణామం. మరి ఎప్పుడూ కూడా మనం రాజకీయాల్లో చూడని ఒక అంశం, ఇంటింటికి వచ్చి సీఎం గారే, చంద్రబాబు నాయుడు గారే ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు పెన్షన్లు పంచుతూ ఉన్నారు. ప్రజా ప్రతినిధులైన మేమందరం కూడా మీ వద్దకే వచ్చి మేము పెన్షన్లు ఇస్తూ ఉన్నాము. అదెంతో ఆనందించాల్సిన విషయం. మీరందరూ అంటే నాయకులందరూ ఎప్పుడూ ప్రజలతోనే ఉంటారు, ప్రజల కోసమే పనిచేస్తారు అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. మీ అందరూ దీన్ని గుర్తించాలి. ఇంటింటికి పెద్ద కొడుకుగా నేను ఉంటాను అని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు మనకి. అదే విధంగా మనకు ప్రభుత్వం వచ్చి రాగానే తొలి సంతకం పెన్షన్ల మీదే పెట్టి గత ప్రభుత్వం ఈ పెన్షన్ల మీద ఎన్నో రకాలైన దుష్ప్రచారాలు చేసింది. మనకి ఎంతో మంది మనసుల్లో భయాందోళనలు కలిగించింది. సంక్షేమ పథకాలను తీసేస్తాము, పెన్షన్లు తీసేస్తాము అని చెప్పి ఎన్నో రకాలైన అబద్ధపు ప్రచారాలు చేస్తూ మనందరి మనసుల్లో బాధను కలిగించింది. అంతటి ఎండలో సచివాలయానికి రప్పించి ఎంతో మంది అవ్వాతాతల ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇంత రాజకీయం చేసింది గత ప్రభుత్వం. వారందరికీ ఒక చెంపపెట్టుగా ఈ రోజు ఇంటి వద్దకే వచ్చి ప్రతి ఒక్కరు లబ్ధిదారికి కూడా స్వయంగా ఆయన చేతుల మీదుగా, మా చేతుల మీదుగా డబ్బులు ఇప్పిస్తుంటే అందరికీ ఆనందంగా, గర్వంగా ఉంది. వీటన్నిటికీ మనం చంద్రబాబు నాయుడు గారికి సర్వదా కృతజ్ఞులై ఉండాలి అని చెప్పి మనవి చేసుకుంటూ ఉన్నాను. అలాగే మనకి వితంతు పెన్షన్ 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకి పెరిగింది. అలాగే మనకి వికలాంగ పెన్షన్ కూడా 10,000 రూపాయలకి పెంచారు. అంటే గతంలో 5,000 ఇస్తూ ఉంటే ఇప్పుడు అదనంగా 10,000 జోడించి 15,000 రూపాయలు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి విషయంలో కూడా బాబు గారు ఆయన ఇచ్చిన మాటని తూచా తప్పకుండా నెరవేర్చుకుంటూ ఆయన పట్ల మనం పెట్టిన బాధ్యత, అంటే ఎంతో బాధ్యతగా మనం ఎంతో నమ్మకంతో వేసిన ఓట్లు ఆయన మనసులో పెట్టుకొని ఈరోజు మనందరికీ ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నారు. మనందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన శుభ పరిణామంగా భావిస్తూ అందరూ మన చప్పట్లు
చప్పట్లతో ఆయనకి